చాణక్యుడు, చంద్రగుప్తుడు గురు శిష్యులు చాలా స్నేహంగా ఉండేవారు. ప్రతి వారం చాణక్యుడిని చూడందే ఏమీ తోచదు చంద్రగుప్తుడికి. సభ ఏర్పాటు చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేవాడు చంద్రగుప్తుడు. ఆ వారం సభకి చాణక్యుడు రాలేదు. ఏమైందబ్బా అని ఆలోచించి భటులను ఇంటికి పంపించాడు. తల వంచుకొని కూర్చొని ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు. రాజావారు పంపించారు సభకు తీసుకురమ్మని అని చెప్పారు. కానీ తల ఎత్తి కూడా చూడలేదు చాణక్యుడు. అదే వెళ్ళి చెప్పారు రాజుగారికి. ఇక చంద్రగుప్తుడే వచ్చాడు. ఏమైంది అసలు మహాసభకి ఎందుకు రాలేదు చాణక్యుల వారిని అడిగారు. ఇక అప్పుడు కూడా తల ఎత్తి కూడా చూడలేదు. ఏమైందబ్బా ఎందుకు ఇలా కూర్చున్నాడు? ఏమైనా పొరపాటు జరిగిందా అని అడిగాడు. ఏమీ లేదు. పరిపాలనకు కావలసిన మెలకువలన్నీ కూడా నేర్పించాను. నువ్వొక రాజువి. నేను ఒక ఉద్యోగిని. నా పైన నువ్వు ఆధారపడకూడదు. ఇక వెళ్ళి సభను నిర్వహించుకోమని చెప్పాడు ప్రభువుకి. అంతే కదా! ఎవరు ఎవరిపైన ఆధారపడకూడదు.